యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం మెసేజ్ ఏంటంటే, ఏది మంచిది ఏది చెడ్డది. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇది నిజమా అనే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి 5 వరకు వాడు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, డోంట్ జడ్జ్, దే విల్ బి జడ్జ్. అంటే దాని అర్థం ఏంటంటే, తీర్పు తీర్చబడును. అంటే మనము ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చే ప్రతి ఒక్క వాక్యంలోనే బోధకుల మీద కానీ, చర్చికి వెళ్తున్న సంఘస్థుల మీద కానీ, క్రిస్టియన్స్ మీద కానీ ఏదో ఒక రకమైన విమర్శన చేసి వారిని తప్పు పట్టడానికి చూస్తూ ఉంటాం. తప్పు పట్టేటటువంటి ఆలోచన మన ప్రతి మానవుని యొక్క లక్షణం. ఇప్పుడు ఎదుటోడు తప్పు పడదాము, వాడిని తక్కువ చేద్దాము, ఇదే ఆలోచన. ఏదో ఒకటి తప్పు పట్టి వాడి పేరు కానీ వాడి యొక్క ఎదుగుదలని కానీ ఆపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల వల్ల మనం వాడు తప్పు పట్టాలి కదా. తప్పు పట్టకపోతే మనం ఏం చేయగలం? వాడిని దిగజార్చలేము, వాడిని తగ్గించలేము, వాడిని తక్కువ చేయలేము. కాబట్టి దేవుడు నేను చెప్పింది కాదు, ఎవరో చెప్పింది కాదు, స్వయంగా దేవుని నోటి నుంచి వచ్చిన ఆ మాటలు, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, డోంట్ మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను అని బైబిల్లో వాక్యం చెప్తుంది. దేవుడు చెప్పిన మాట అది. మనం ఏ తీర్పు తీరుస్తామో అదే తీర్పు. బైబిల్లో లెక్కలు ఉన్నాయని మీకు చెప్పాను కదా. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే వచనంలో 3వ వచనంలో 2వ వచనంలో మీరు కొలత ప్రకారము చొప్పుననే మీకు కొలవబడం. మీరు ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తారో అదే విధంగా దేవుడు కూడా మిమ్మల్ని ఎస్టిమేట్ చేస్తాడు. మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరినన్నా సరే, నేను అవతలోడికి ఎటువంటి ఎస్టిమేషన్స్ వేస్తానో అదే ఎస్టిమేషన్ నాకు కూడా దేవుడు వేస్తాడు. ఎవరినైతే నేను అవతలని తీర్పు తీరుస్తాను అదే తీర్పు నాకు వస్తుంది. కాబట్టి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పకండి. ఎందుకంటే హవ్వ దగ్గరికి వచ్చి ఆదికాండము 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ సర్పము ఉంటుంది కదండి, ఆ సర్పం హవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అన్నది. ఏంది నిజం? దేవుడు చెప్పినవన్నీ, యేసుక్రీస్తు ప్రభువు చెప్పినవన్నీ నిజమా నాయన అమ్మ అని అడిగింది. నిజమా అన్నది. అవునా నిజమా అనేసి ఒక అనుమానం, ఒక క్వశ్చనింగ్ మైండ్ ఆమె బుర్రలో పెట్టింది. అంటే ఎటువంటి క్వశ్చనింగ్ మైండ్ క్రియేట్ చేయాలనేటటువంటి ఆ యొక్క తెలివి సైతానికి చాలా తెలుసు. ఎందుకంటే మనం మనుషులము, మనం దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. ఏ విధంగా మనిషి పడిపోగలడు, ఎటువంటి డౌట్లు క్రియేట్ చేస్తే మనిషి పడగలడు అనేటటువంటి తెలివి, జ్ఞానము సైతానికి ఉంది. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు, దేవతనం కాదు. మనిషి ఎట్లానా పడిపోతాడు. హవ్వ పడిపోయిందంటే ఏదో ఈజీగా ఒక క్వశ్చన్ తోటి పడిపోలేదండి.
హవ్వ కూడా చాలా ప్రయత్నం చేసింది అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రార్థన చేసినప్పుడల్లా. హవ్వ ఎందుకు అంత ఈజీగా నమ్మేసింది సైతాన్ అంటే అంత ఈజీగా నమ్మలేదని నాకు అనిపించింది. ప్రార్థన చేసినప్పుడల్లా అంత ఈజీగా నమ్మలేదు. నేను అనుకుంటున్నాను ఒక 5 రోజులు లేకపోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు కొంచెం టైం పట్టినట్టుంది వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్. ఎవరి మధ్యనే? సైతానికి హవ్వకి మధ్యన డిస్కషన్ అవుతూ ఉంది. లేదా 24 అవర్స్లో ఒక 12 అవర్స్ పడి ఉండొచ్చు. లేదా మార్నింగ్ 6 o'clock బయలుదేరి అట్లా తిరుగుతున్నప్పుడు 6 to 12 డిస్కషన్. అంటే ఒక 6 hours జర్నీ, 6 hour టైమింగ్లో ఆ డిస్కషన్ అయిందేమో. ఆ 6 hours సైతాన్ ఏమేమి చూపించిందో తెలియదు. ఏ టెక్నాలజీ వాడిందో మీకు ఇప్పుడు తెలుసా? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. లేనిది చూపించడము, ఉన్న దగ్గర లేనట్టు ఉన్న దగ్గర ఉన్నట్టుగా ఏవేవో క్రియేషన్ చేసి చూపించేసి అది రియలిస్టిక్గా చూపించేసి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చింది, అప్పుడే సైతాన్ ఆ టెక్నాలజీ వాడి ఉండవచ్చు అనిపించింది. చక్కగా అంతా చూపించింది, టీవీలో చూపించినట్టు ఒక అట్రాక్టివ్ సీన్స్ సైతాను హవ్వకి చూపించింది. అంటే ఫ్యూచర్లో ఈ విధంగా వరల్డ్ విల్ బి లైక్ దిస్, ప్రపంచము ఈ విధంగా ఉంటుంది అని సైతాను హవ్వకి చూపించింది. చూపించేసరికి అట్రాక్ట్ అయింది. ఇదంతా చూపించి బాగా ఎడ్యుకేట్ చేసి హవ్వని బాగా ఫుల్గా ఆ యొక్క సైతాను యొక్క ఆ యొక్క అద్భుతాలు అవి కూడా చేసి ఉండొచ్చు అనుకుంటా. ఆ టైంలో ఏదో మ్యాజిక్లు గిజిక్లు చేసేసి అన్నీ ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా చూపించేసేసి అట్రాక్ట్ చేసేసి మైండ్ అంతా వాష్ చేసి పడేసి మొత్తం అవును కదా. లాస్ట్కి అవును నిజమేనా అని క్వశ్చన్ మార్కు హవ్వలోకి వచ్చేసింది. అవును అది తింటే చచ్చిపోతానన్నాడు, కానీ ఇదేమో తింటే ఈ విధంగా అయిపోతామని చూపిస్తుంది. ఏది కరెక్ట్, ఏది నిజం అని ఒక ప్రశ్నలో పడి అక్కడ చేసిన తప్పు ఏంటంటే ఆమెకు వచ్చిన అనుమానాన్ని దేవుని సన్నిధిలో పెట్టకుండా లేదా దేవుడిని అడగకుండా ఆమెను క్రియేట్ చేసిన తండ్రిని యేసుప్రభుని అడగకుండా దేవుడి యొక్క పర్మిషన్ తీసుకోకుండా మన తండ్రి అయిన దేవుడిని యొక్క పర్మిషన్ అడగకుండా ఈమె ఓన్ డెసిషన్ తీసేసుకుంది. అక్కడ ఆమె పప్పులో అడిగేసింది. చిన్న మిస్టేక్ ఏంటంటే ఒక్క నిజమైన ప్రశ్నకి ఆమె ఎన్నో ఆలోచనలు ఆలోచించేసి ఆమె మనసులో వచ్చిన ఆలోచనలన్నింటినీ కరెక్ట్ అనేసుకొని అదే నిజం అనేసుకొని ఆమె సొంత మనసును నమ్ముకొని సైతానికి లొంగిపోయాడు. సైతాను లొంగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు దగ్గర నేను అనుకుంటున్నాను పొద్దుచ్చి సాయంత్రం వరకు చేశాడు. లేదా 2-3 రోజులు అప్పుడప్పుడు ఒకరోజు వచ్చి తిరుగుతున్నప్పుడు ఇలాగా ఇది నిజమా కాదా అని సైతాను ఆమెని ప్రెజరైజ్ చేస్తున్నప్పుడు అలా 1 రోజు పట్టిందా 2 రోజులు పట్టిందా ఎన్ని గంటలు రోజు బ్రెయిన్ వాష్ చేసాడో మనకు తెలియదు, అవన్నీ రాయలే. కానీ నాకు మాత్రం అనిపిస్తున్నది ఏంటంటే మాత్రం దగ్గర 6 రోజులు ఆమెను బ్రెయిన్ వాష్ చేసేసినట్టున్నాడు. తర్వాత ఆమె నమ్మేసింది, పడిపోయి ఇది నిజమా కాదా అనేసి పండు తినేసి దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు తింటే చచ్చిపోతారా అన్నాడు, కానీ వెంటనే చచ్చిపోతారా అనలే. జాగ్రత్తగా వినండి పాయింట్. ఈ పండు తింటే మీ ప్రాణాలు పోతాయి అనేసి దేవుడు అన్నాడు, వెంటనే పోతాయని మాత్రం అనలే. ఆ యొక్క పాయింట్ పట్టుకొని సైతాను హవ్వతోటి ఏం చచ్చిపోరు ఒకసారి తిని చూడు అన్నది. తిని చూసింది, చచ్చిపోలేదు. చచ్చిపోలేదు నేను అన్నది కరెక్ట్ అంటే నమ్మేసి
ఆ సైతాన్ చెప్పినట్టు చేసేసి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏది మంచిది ఏది చెడ్డదని మనం ఇప్పుడు తీర్పులు తీరుస్తున్నాం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము మొత్తం 31 వరకు చదవండి. 5 సార్లు దేవుడు సృష్టి 5 రోజులు, ప్రతి ఒక్క రోజు ఎండింగ్లో ఇది మంచిదిగా చూశాను అంటాడు. ఆ క్రియేషన్ అయిపోగానే లాస్ట్ ఎండింగ్లో ఇది మంచిదిగా చూశాను. మళ్ళీ 2వ రోజు క్రియేట్ చేసేసి ఇది మంచిగా చూశాను. 3వ రోజు అలాగా 5 రోజులు దేవుడు క్రియేట్ చేసేసి ఇది మంచిగా చూశాను అని ఉంటుంది. అంటే ఆయన క్రియేట్ చేసినవన్నీ మంచిది. ఆయన సృష్టించిన సృష్టిని అన్నిటిని మంచిగానే చూశాడు. 6వ రోజు అంటే 31వ వచనంలో ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనంలో చూడండి. ఇది మంచిది ఇది మంచిదని 5 రోజులు చెప్పాడు. 6వ రోజు మాత్రం ఇది చాలా మంచిది అని చెప్పాడు. అంటే గుడ్ 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 5 గుడ్లు. 6వ గుడ్ ఏంటంటే వెరీ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, పెర్ఫెక్ట్. 6వ రోజు వెరీ పెర్ఫెక్ట్, వెరీ గుడ్. ఎందుకంటే మానవుని సృష్టించింది 6వ రోజు. మొదటి రోజు సృష్టిస్తే అన్ని కండిషన్స్ పెడతాడనే దేవుడు 6వ రోజు ఊరికి దేవుడిని కంగారు పెట్టేస్తాడు. మనిషి బుద్ధి, మన బుద్ధి మీకు తెలుసు కదా. మన బుద్ధి ఇలాగొద్దు ప్రభు, అలాగలేదు, అలాగొద్దు ప్రభు, ఇలాగ కావాలి, చిన్నపిల్లల్లాగా గోల్ చేస్తాం అనేసి ఫస్ట్ దేవుడు క్రియేట్ మనిషిని చేయకుండా లాస్ట్లో చేసి పెట్టాడు. చేసి మనిషికి ఏది అవసరమో, ఏది మనిషికి కావాలి, మనిషికి ఏది ఇష్టమో, ఏది నచ్చుతాడో సమస్తం పిన్ పాయింట్ నుంచి ఎండ్ వరకు సూపర్ క్రియేషన్ చేసి పెట్టాడు. ఏది కూడా చెడ్డది అనడానికి వీలు లేనటువంటి సృష్టిని సృష్టిస్తే, దేవుడే సృష్టిని మంచిదిగా చెప్పితే, అందులో సృష్టించిన దానిని మనము చెడ్డది అనడానికి నువ్వు ఎవరు, నేను ఎవరిని? ఇది చెడ్డది, అది మంచిది, ఈ బట్టలు వేసుకుంటే చెడ్డది, ఆ బట్టలు వేసుకుంటే చెడ్డది మంచిది, ఇలాగంటే చెడ్డది, ఇలా లేకపోతే మంచిది, ఇవన్నీ మనమే చెప్పేస్తున్నాం. అలా చెప్పమని ఎక్కడ ఉందో బైబిల్లో? దేవుడు క్రియేట్ చేశాడు. నో వన్ క్రియేటెడ్ దిస్ నేచర్. ఈ క్రియేషన్ని ఎవరు క్రియేట్ చేయాలి? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నోటి మాట ద్వారా సృష్టించాడు. మనిషిని మాత్రం స్వహస్తాలు, దేవుని యొక్క స్వహస్తాలతో సృష్టించాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన స్వహస్తాలతోటి మనిషిని తయారు చేశాడు. చాలామంది దేవుడు ఎలాగ ఉండడు, దేవుడు మనలాగానే ఉంటాడు, మనలాగానే మనం ఎలాగ కనబడుతున్నాం అలాగే దేవుడు ఉంటాడు. ఆయన క్రియేషను నా స్వరూపము నా పోలిక అంటాడు. స్వరూపం అంటే ఆకారము, పోలికలు అంటే గుణాలు, గణాలు. అంటే మనలో ఒక్క ఇంచు మాత్రం కొంచెం తక్కువ చేశాడు దేవుడి కన్నా మనని, అంతే. దేవదూతల కన్నా కొంచెం తక్కువగా చేశాడు, అంతే. ఏంటంటే మనం వీ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్, అదొకటే మనకు తక్కువ. ఎవ్రీథింగ్ వీ ఇన్వెన్షన్ కనిపెట్టగలం, అందులో ఉన్న రహస్యాన్ని బయట తీసి అది మనం కనిపెట్టగలం, ఇన్వెన్షన్ చేయగలం, రీసెర్చ్ చేయగలము. అటువంటి మైండ్ ఉంది, కానీ క్రియేటివిటీ మైండ్ మనకు లేదు. వీ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. మనము ఒక్క చిన్న వెంట్రుకను కూడా మనం క్రియేట్ చేయలేం. నువ్వు క్రియేట్ చేయలేనటువంటి, నువ్వు సృష్టించలేనటువంటి దానిని నువ్వు ఎలాగ జడ్జి చేస్తావు? నువ్వు ఏదైనా తయారు చేసావనుకో, నువ్వు మంచిగా చూసుకుంటావా? బాగాలేదు చెడ్డదని చెప్తావా? నువ్వు చేసిందేమో మంచివి అంటారు, దేవుడు చేసినవే చెడ్డ అంటావా? వాడు ఎవడో సూట్ వేసుకొని ఎక్కుతుంది తప్పు అంటారు, డ్యాన్సులు వేస్తే తప్పు అంటారు. మన బోధకుని దయచేసి విమర్శించకండి.
వాళ్ళు బైబిల్లో ఉన్నదే చేస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బైబిల్ మనం చెప్తున్నాం ఏంటి, ఇది మంచిది అది చెడ్డది, వీడు ఇలా స్టేజ్ ఎక్కి ఇలా చేశాడు, వీడు స్టేజ్ ఎక్కి అలా చేశాడు. నిన్ను ఎవడు చెప్పమన్నాడు? నువ్వేమైనా చెప్పాలని ఉంటే ఏదన్నా తప్పును వాడి యందు నీకు కనబడితే వెళ్ళి పర్సనల్గా మాట్లాడి పర్సనల్గా చెప్పు. యూట్యూబుల్లో పెట్టకండి. యూట్యూబ్లో పెడితే అవిశ్వాసులకి కన్ఫ్యూజన్ అవుతున్నారు. విశ్వాసం లేని బిడ్డలు కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఏం సార్ ఆయన ఏమో చెప్తున్నాడు, ఇలాగ కలర్ షర్ట్ వేసుకుంటే తప్పు అవుతుంది అంటున్నాడు, ఇలాగా ఏదైనా షర్ట్లో స్టైల్ చేసి ఇలా చేయకూడదు అంటున్నాడు, మెడలో గొలిసేసుకుంటే తప్పు అంటున్నారు, ఏంటేంటో తప్పులు అంటున్నారు, మీరేమో ఏం కాదంటున్నారు. ఏది చూసారా? నేను చెప్పేదేమో బైబిల్లో వాక్యమే చెప్పండి, అవుట్ ఆఫ్ ది వాక్యం చెప్పకండి. మీకు ఎవరు చెప్పారండి పలానా చెడ్డది పలానా మంచిది? పువ్వులు పెట్టుకుంటే తప్పు, పువ్వులు పెట్టుకోకపోతే. పువ్వులు సృష్టించింది దేవుడు కదా, నేను సృష్టించానా? మీరు సృష్టించారా? పాస్టర్ అమ్మగారు పెట్టుకుంటే పాస్టర్ అమ్మ సృష్టించుకొని పెట్టుకుందాం. మనం తయారు చేసినవన్నీ మంచివి, దేవుడు తయారు చేసినవి మాత్రం చెడ్డయా? చెడ్డదనడానికి మనం ఎవరం? అందుకన్నా డోంట్ జడ్జ్. మళ్ళీ ఎస్టిమేట్ చేస్తారు, వీడు ఎలాగండి బాబు. ఒకటి చెప్తానేనండి, పాస్టర్లు బోధకులు సువార్త సేవ చేసేటోళ్ళు దేవుళ్ళు గారు, వాళ్ళు నీలాగా నాలాగా మనుషులే, అంత పెర్ఫెక్ట్గా ఎవరు ఉండరు. వాళ్ళని కూడా మేమేం పెర్ఫెక్ట్ అని వాళ్ళు ఎప్పుడన్నా చెప్పుకున్నారా, డప్పు కొట్టుకున్నారా? నేను పెర్ఫెక్ట్, నేను పరిశుద్ధుని, నేను పరలోకానికి ఈజీగా వెళ్ళిపోగలనని చెప్పిండ్రా? ఎవరు చెప్పరు అట్లా. వాడు చెప్పేది ఏంటంటే సైంటిఫిక్గా చెప్తారు. జాన్ వెస్లీ సైంటిఫిక్గా చెప్తాడు. సైన్స్ లేదని మనం ఎవరు చెప్తాం? సైన్స్ బైబిల్ చూసే సైన్స్ అనేది ఆ సైంటిఫిక్ అంటే ఒక క్రియేషన్, ఒక మనిషిలో ఒక ఇన్వెన్షన్ చేయాలన్న మైండ్ ఈ బైబిల్ ద్వారానే వాడికి వచ్చింది. వాళ్ళే సాక్ష్యం, సైంటిస్టులే సాక్ష్యం చెప్పారు. సైంటిస్టుల యొక్క విట్నెస్ ఏంటంటే బైబిల్లో వాక్యాలు చదివే వాళ్ళు తెలుసుకున్నారు, అంతేగాని దేవుడు నక్షత్రాలకు పేరు పెట్టారు, నువ్వు పెట్టగలవా? కాబట్టి దయచేసి ఇది మంచిది అది చెడ్డది, ఇది వేసుకుంటే చెడ్డది, ఇది తాగితే చెడ్డది, ఇది తాకపోతే చెడ్డది, తింటే చెడ్డది మనము చెప్పడానికి వీలు కాదు. మంచిది చెడ్డది అని చెప్పేవాడు ఏదో తినని నీకెందుకు? చైనా వాళ్ళు కుక్కలు తింటారు, మాక్కలు తింటారు, నీకెందుకు? మనకెందుకు? తినని. తిన్నది మనుషుల్ని పాడు చేయదండి. దేవుడే చెప్పాడు, నీ కడుపులోకి వెళ్ళేది బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళా ఈ చెవులోకి వెళ్ళేది బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. అంటే నువ్వు కడుపులో వేసుకుంటున్నవన్నీ ఏ మనిషిని పాడు చేయవండి. మనిషి మనసుకి సంబంధము కడుపుకి మనసుకి సంబంధమే లేదు. మనిషి విన్నది మాత్రం బ్రెయిన్లెస్ మనసుకి సంబంధం అవుతుంది. మనసులో ఇమిడిపోతుంది, మనసులో ఉండిపోతుంది, అది బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. అది పోదు. నువ్వు వెళ్ళి ప్రయత్నం చేసిన పోదు, నువ్వు ఎన్ని మార్చినా కూడా పోదు. ఈ సంఘం మంచిది, ఆ సంఘం మంచిది, పాస్టర్ గారు చెప్పేది నిజమా, ఇది నిజమా, వీళ్ళు కూడా ఈ పాస్టర్ గారు చెప్పేది నిజమా, ఆ పాస్టర్ గారు, నీకు ఏది, నువ్వు వెళ్ళి పాస్టర్ గారు చెప్పే వాక్యం విను అంతే. అది నిజమో కాదో దేవుడు నీకు చెప్తాడు, నువ్వు ప్రార్థన చేసుకో. అది నిజమో కాదో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకో. ప్రార్థన దేవుడిని అడుగు, ప్రభు మరి ఆయన చెప్పాడు అది కరెక్టా కాదో నువ్వు చెప్పంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ పాస్టర్ ద్వారా మాట్లాడతాడు, లేదా వేరే పాస్టర్ గారి ద్వారా వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. అంతేగాని ఈ పాస్టర్ కరెక్టా, ఆ పాస్టర్ కరెక్టా అని అనకండి. డోంట్ జడ్జ్. తీర్పు తీర్చకూడదు. మనం ఎవరమండి? దేవుని సృష్టిని తీర్పు తీర్చేటంత గొప్పవాళ్ళమా మనం? అంటే ఇది పరిశుద్ధులు, ఇది పరిశుద్ధమైనది, అపరిశుద్ధమైనది అని బైబిల్లో ఎక్కడ బైబిల్లో రాలేదా? దేవుని సృష్టి
అపరిశుద్ధమైనవి ఏమీ లేవు. అన్నిటినీ మంచిగా చూశాడు, చెడ్డగా ఏది చూడలేదు. పరిశుద్ధమైనవి అంటే పరిశుద్ధమైనవి అపరిశుద్ధమైనవి దేవుడు చెప్పేశాడు, ఏవి చెడ్డ వాటిని మాత్రం చెప్పండి అంతే. దేవుడు ఏది అపరిశుద్ధమైనదో క్రియేషన్లో 2-3 ఉన్నాయి అంతే తప్ప మిగతావన్నీ. కానీ పరిశుద్ధతకి మంచికి చాలా చాలా తేడా ఉంది. అన్నీ మంచివే, అవి ఉండాలా, లేకపోతే కుదరదు. పందులు ఉండాలా, స్కావెంజర్స్ ఆఫ్ ది నేచర్లో ఉన్న గలీజ్ అంతటిని క్లీన్ చేసేటటువంటివి స్కావెంజర్స్, పందులు. పలానా జంతువు అదొక ఉపయోగం అడవికి, ఇంకొక జంతువు అదొక ఉపయోగం, పులులు ఒక ఉపయోగం. ఒక్కొక్క క్రియేషన్ ఒక్కొక్క ఉపయోగానికి దేవుడు క్రియేట్ చేసి పెట్టాడు. పురుగులు అదొక ఉపయోగం. పురుగులు లేదనుకోండి మనకు కాయలు రావు. ఈ పురుగు వెళ్ళి ఇంకొక పువ్వు మీద వాలి, తర్వాత పువ్వులో 2 రకాల పువ్వులు ఉంటాయి, మగ పువ్వు ఆడ పువ్వు. ఒకే చెట్టుకి మగ పువ్వు ఆడ పువ్వు ఉంటుంది. మగ పువ్వు రాలిపోతుంది, ఆడ పువ్వు అక్కడే ఉంటుంది. రాలిపోయిన పువ్వులని మగ పువ్వులు. అందులో ఉన్న పొడి పురుగు దాని మీద వాలినప్పుడు ఏదైనా ఇన్సెక్ట్స్ అంటారు చూడండి, ఏదైనా ఇన్సెక్ట్ పురుగులు కానీ ఏదన్నా ఈ సీతాకోక చిలుకలు కానీ అంటే బటర్ఫ్లైస్ పువ్వు మీద వాలి తర్వాత ఆడపువ్వు మీద వాలితే ఆ పౌడర్ వెళ్ళి ఆ ఆడపువ్వులో పడి కాయ వస్తుంది, కాయ తయారవుతుంది, ఒక పండు తయారవుతుంది, నీకు ఒక ఫ్రూట్ని ఆహారాన్ని క్రియేట్ చేస్తుంది. పురుగులు చెడ్డవని నువ్వు ఎలాగంటావు? ఇంట్లోకి వస్తే చంపేస్తాం మనం, ఆ ఎగిరి పురుగుల్ని చంపేస్తాం. ఇవన్నీ ఇన్సెక్ట్స్ దేవుడు ఎందుకు క్రియేట్ చేశాడంటే ఈ పురుగు వెళ్ళి ఆ పువ్వుల మీద వాలుతూ ఉంటేనే మనకి పళ్ళు కాయలు అనేది వస్తుంది. పరపరాగ సంపర్కం అంటారు. మనకి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు. నాకు సరిగా రాదు కానీ చెప్తున్నా, వచ్చు కానీ పెర్ఫెక్ట్నెస్ లేదు, నాకైతే లేదు. పెర్ఫెక్ట్ అంటే అన్ని భాషలోనే పెర్ఫెక్ట్ కాదు. మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడతాం, తెలుగు మాట్లాడతాం. పెర్ఫెక్ట్గా అంటే ఇప్పుడు పరపరాగ సంకల్పం అన్న మీకు అర్థమైందా? అర్థం కాదు. అదే ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థమవుతుంది. పరపరాగ సంపర్కం అంటే క్రియేషన్ అనమాట. ఒక ఫ్రూట్ మనం ఒక పుట్టించాలంటే 2 కలవాలి, ఆడ మగ కలిస్తే అప్పుడు పుట్టుక అనేది వస్తుంది. కాబట్టి ఇది చెడ్డది, అది మంచిది, ఈ పండు తింటే చెడ్డది, అన్ని పళ్ళు తినాలి, అన్ని కాయలు తినాలి, ఇది తింటే దగ్గు వస్తుంది, అది తింటే అది వస్తుంది అని మాట్లాడకండి. దేవుడు అన్నిటినీ ఒక పర్పస్, మనల్ని పుట్టించితే కూడా ఒక పర్పస్ మీద పుట్టిస్తాడు. వితౌట్ పర్పస్, వితౌట్ ఎనీ కారణము లేకుండా దేవుడు దేనిని సృష్టించాడు. దేవుడు సృష్టించిండంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. అది చెడ్డది అనడానికి నువ్వు నేను సరిపోము. ఒకవేళ సరిపోవాలి, దేవుడితో సరి అయిన ఎస్టిమేటెడ్ ఈక్వల్ ఎస్టిమేట్ కావాలంటే నువ్వు కూడా ఏదన్నా క్రియేట్ చేయి, అప్పుడు నేను నమ్ముతా. ఒక పురుగుని తయారు చేసి చూస్తా. చీమ ఉందండి, చీమ సమ్మర్లో అంటే ఎండాకాలంలో 40 degrees సెంటిగ్రేడ్ వస్తుంది. ఆ వేడికి మనుషులు ఇంట్లో ఉన్న బయట ఉన్న వాళ్ళ ప్రాణాలకి కొంచెం హాని కలుగుతూ ఉంటుంది. సన్స్ట్రోక్ అంటారు. ఇంట్లో ఉన్న సన్స్ట్రోక్ వస్తుంది, బయట ఉన్న సన్స్ట్రోక్ వస్తుంది. అంటే ఆ వేడి బాడీ తట్టుకోకపోతే జ్వరం వస్తుంది, మోషన్స్ అయిపోయింది. ఇంత చిన్న చీమ 40 degreesని ఏ విధంగా తట్టుకోగలుగుతుంది? అలాంటి పురుగులు ఎన్నో ఉన్నాయి, కనబడకు. వైరస్ 40 degreesలో మాడిపోవాలి ఆ వైరస్, కానీ మాడదు. దేవుని ఆజ్ఞ ఉండాలి. అది వైరస్ కిల్ కావాలంటే దేవుని ఆజ్ఞ. చీమకి
ఆ చీమని కాపాడుతాడు దేవుడు కూడా. చీమ కూడా ఆ వేడిని తట్టుకునేటటువంటి శక్తి దేవుడిస్తాడు. సో ఆయన నాశనం చేయగలడు, నాశనం చేసిందని మళ్ళీ తయారు చేయగలడు. డిస్ట్రాయ్, ఈ కెన్ డూ డిస్ట్రాయ్, ఈ కెన్ డూ క్రియేట్. ఆయనకే పర్మిషన్ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుకే, యేసుక్రీస్తు దేవుడికే ఆ యొక్క అధికారం ఉంది. నువ్వు ఇది చెడ్డదాన్ని దాన్ని కీల్ చేయకండి, దాన్ని నాశనం చేయకండి. ఇది మంచిదాన్ని దాన్ని ఎక్కువ చేయకండి. ఏది ఎక్కువైనా డేంజరే, ఏది తక్కువైనా డేంజర్. కాబట్టి అన్నీ ఈక్వల్గా సమపాలల్లో. అందుకనే బైబిల్లో మ్యాథమెటిక్స్ ఉన్నాయన్న, ప్రతిదీ కొలవబడి ఎస్టిమేటెడ్ చేయబడిన క్రియేషను, దాన్ని సమపాలంగా వాడాలి. క్యాలరీస్ అంటారు, క్యాలరీస్ ఫుడ్ అంటారు. క్యాలరీస్ ఫుడ్ అంటే ఏంటి? ఈరోజు ఈ ఆహారం తిన్నామంటే అన్నీ ఏ ఆహారం ఇన్ని గ్రాములు ఆహారం తిన్నాం. ఆ రోజు ఆహారం తిన్నామంటే నెక్స్ట్ డే వేరేది తినాలి. అందులోనే సమపాలలో ఉప్పు, సమపాలన కారం, సమపాలన అన్నీ కరెక్ట్గా క్యాలిక్యులేటెడ్గా మనిషి బాడీని బట్టి క్యాలిక్యులేటెడ్గా ఆ బాడీలోకి ఆహారం వెళ్ళాలి. ఆ ఆహారం క్యాలిక్యులేటెడ్గా అంటే ఉప్పు, కారము, పసుపు, ఏవేవో ఉంటాయి ఇంగ్రీడియంట్స్, ఆ ఆహార వస్తువులు అన్నీ కలిపినప్పుడు సమపాలలో బాడీకి ఎంత సూట్ అవుతుందో, బాడీకి సూటబుల్ ఎస్టిమేటెడ్ కొలవబడిన పదార్థ ప్రకారంగానే వెయ్యాలి. ఒకటి ఎక్కువ నీ టేస్ట్ల కోసమనే ఒకటి ఎక్కువ వేయకూడదు, ఒకటి తక్కువ వేయకూడదు. ఎక్కువ తక్కువలో వేయకుండా సమపాలలో వేయడాన్ని క్యాలరీస్ ఫుడ్ అంటారు. ఈరోజు మాంసం అంటే రేపు చికెన్, అలాగా ఈరోజు పలానా వెజిటేబుల్ తిన్నామంటే రేపు ఇంకో వెజిటేబుల్, అలాగ అన్నిటినీ నువ్వు చక్కగా సమపాలలో క్రమ పద్ధతిలో రోజుకోటి తింటూ ఉండాలి. అప్పుడు నీ బాడీ క్యాలరీస్ ఫుడ్ అంటారు దాన్ని. క్యాలరీస్ అంటే ఒక ఎస్టిమేటెడ్ ఫుడ్. ఎక్కువ ఉప్పు ఉండదు, తక్కువ ఉండదు. అది కొన్ని క్యాలరీస్ ఫుడ్ చప్పగా మన నోటికి సహించదు. అది మన ఇండియన్స్ క్యాలరీస్ ఫుడ్ తినలేరు, ఎందుకంటే ఫుల్ ఉడకవయ్యాయి. ఎక్కువ ఉడికితే అన్నీ పోతాయి, అందులో శక్తి సామర్థ్యం అంతా పోతుంది. సగమే ఉడకబెడతారు, కొంచెం ఉడకబెడతారు. ఎక్కువ ఉడికితే అందులో ఉన్న విటమిన్స్ కానీ అందులో ఉన్న శక్తి మినరల్స్ కానీ ఎక్కువ పోతాయి. మరగబెట్టి నీళ్ళు తాగితే ఏం లాభం? మినరల్స్ అన్నీ డిస్ట్రాయ్ ఎవాపరేట్ అయిపోతాయి. కాబట్టి ఏది చేసిన మరిగిన నీళ్ళు తాగకూడదు. గోరువెచ్చని నీళ్ళు తాగుతారేమో కానీ మరిగిన నీళ్ళు మరగబెట్టి చల్లగా చేసి తాగితే అందులో 0 ఏముండదు. మినరల్స్ అన్నీ పోతాయి. ఐరన్ మినరల్స్ అంటే ఏంటి? ఐరన్, ఉప్పు, అన్నీ ఉప్పు, ఇనుము, కాపరు, బ్రాస్, ఇవన్నిటిని కలిపి ఒక సమపాలల్లో దేవుడు వాటర్లో పెడతాడు. అందుకనే వర్షం నీళ్ళు చప్పకుంటుంది. ఎప్పుడైతే భూమిని టచ్ చేసి ఆ నేలలో పడుతుందో ఆ మట్టిలో మినరల్స్ అన్నీ కరిగి ఆ నీళ్ళలో కలుస్తుంది. అవన్నీ కరిగినట్టుగా కలిసినట్టుగా నీకు తెలియదు. అదే దేవుని శక్తి. దేవుని యొక్క శక్తి డైరెక్ట్గా ఇనుము నీకు కనబడదు, కానీ అందులో మినరల్ ఉంటుంది. ఐరన్, కాపరు ఇవన్నీ కలిస్తేనే నీళ్ళకి టేస్ట్ అనేది వస్తుంది. ఒక తీయటి టేస్ట్ నాలికి బాగుంటుంది. మరగబెట్టిన నీళ్ళు, భూమి నుంచి డైరెక్ట్ తీసిన నీళ్ళు మీరు తాగండి, టేస్ట్ అనేది తెలుస్తుంది. ఒరిజినల్ మినరల్ వాటర్ అనేది కొండ బండల్లోంచి వస్తున్న నీళ్ళు రియల్ మినరల్ వాటర్. దట్ ఈస్ కాల్డ్ మినరల్ వాటర్. అన్నీ మనిషి బాడీకి ఏమేమి కావాలో అన్ని రకాల పదార్థాలు దేవుడు నీళ్ళల్లో పెట్టాడు. నీళ్ళు తాగండి, మంచిగా తాగండి.
ఈ నీళ్ళు చెడ్డది, మరగని నీళ్ళు మంచిది చెప్పకండి. ఏ నీళ్ళన్నా మంచిది. బండల్లోంచి వచ్చే నీళ్ళు డైరెక్ట్గా తాగొచ్చు, తీయగా మంచిగా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే నేను ఈ ప్రసంగం ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వీడియోల్లో ప్రతి విషయంలో విమర్శించడమే కనబడుతుంది. ప్రతి ప్రసంగాలలో మీకు దేవుని వాక్యం చెప్పమన్నాడు, కానీ ఫలానా ఈ అదర్ దెన్ బైబిల్ వాక్యము, అవుట్ ఆఫ్ ది బైబిల్ సైతాన్ క్రియేషన్ అండి. ఇది చెయ్యొచ్చా, అది చేయొచ్చా, ఇది పువ్వులు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఈ డ్రెస్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా, ఇవన్నీ ఎందుకండి మీకు? వేసుకోండి, వేసుకోవద్దని ఎవరు చెప్పారు? బైబిల్లో ఎక్కడ లేదా? పచ్చబొట్టు పెట్టుకోకూడదని బైబిల్లో ఉంది. ఎక్కడుంది? లేవీకాండము 19వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది, చూడండి. పచ్చబొట్టు పొడిపించకూడదు, టాటూస్ అంటారు. టాటూస్ పెట్టుకోకూడదు అని బైబిల్ ఉంది. మళ్ళా వచ్చి పెట్టుకోవచ్చా అని అడిగితే అర్థం ఏంటి? అంటే దాన్ని ఏమనాలో నాకేం అర్థం కాదు. దాన్ని సర్కాస్టిక్ క్వశ్చన్సా? అంటే ఈయన ఏం చెప్తాడు, పాస్టర్ గారు ఏం చెప్తాడు ఆయన ఇరకాటంలో పెట్టిన, ఈ బోధకుడు ఏం చెప్తాడు ఈయన ఇరకాటంలో పెట్టిన, నా ప్రశ్నకి సమాధానం ఇవ్వలేకపోయాడు అని చెప్పుకోవడానిక? బొట్టు పెట్టుకోవద్దని బైబిల్లో. బొట్టు పెట్టుకోకండి. టాటూస్ వేసుకోకూడదని ఉంది, వేసుకోకూడదు. మళ్ళీ నువ్వు వెళ్ళి ప్రశ్న ఎందుకు వేస్తావు? నువ్వు ప్రేమించండి. ప్రేమించడం అంటే ఒకటే ప్రేమ. మనకు తెలిసి ఏంటంటే అమ్మాయిని అబ్బాయి ప్రేమించాలి, అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకోవాలి. ఇదే ప్రేమ తప్ప వేరే ప్రేమను మనకు తెలియదు. తల్లిదండ్రులని ప్రేమించాలి, అన్నదమ్ములను ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి. ఈ మధ్యన శత్రువుని ప్రేమించమని అంటున్నారు చూడండి. ఈ శత్రువుని చాలామంది బైబిల్ పట్టుకొని సంకల్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు, చర్చికి వెళ్ళిపోతున్నారు. చర్చికి వెళ్ళిపోయినంత మాత్రాన గొప్పతనం కాదు, దేవుడు చెప్పిన మాట ప్రకారం వినాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ప్రతి వారం టైంకి చర్చి బైబిల్ పట్టేసుకొని చర్చి టైంకి వెళ్ళిపోతున్నారు. చర్చి టైంకి వెళ్ళిపోయినంత మాత్రాన అక్కడ చేతులెత్తి హల్లెలూయా స్తుతి మహిమ అనేసి దేవుని స్తుతించుకుంటూ పాడేసినంత మాత్రాన మీరు దేవుని బిడ్డలు కారు అని చెప్తున్నారు. మీకేం పని అండి? దేవుని చిత్త ప్రకారంగా చేసిన మరి ఎంతమంది చేస్తున్నారు? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు బైబిల్ ఉంది. మరి నీకు పక్కోడు ఆకలి అవుతుంటే వాడిని ఎప్పుడన్నా అడిగావా? పేదవాడిని అడిగావా? వాడి జీతం సరిపోతుంది అడిగావా? ఒక పనోడి దగ్గరికి వెళ్ళి, ఒక ఆయ దగ్గరికి వెళ్ళి, వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి నీ జీతం సరిపోతుందని ఎప్పుడన్నా అడిగావా? వాడికి బండి ఉందా లేదని అడిగావా? ఎప్పుడన్నా బండి లేని వాడి దగ్గరికి నీ దగ్గర వెహికల్ ఉందా అని అడిగావా? ఒక్కసారి అడిగి చూడండి. వాడి బుక్ విప్పితే కన్నీరు వస్తుంది. నేను అడుగుతా, అడిగి బళ్ళు ఇప్పిస్తా, డబ్బులు ఇస్తా. నాకేం డబ్బు ఉన్నవాడు కాదు, నాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, కానీ పోషింపబడుతున్నా దేవుని యొక్క కృపతో నేను పోషింపబడుతున్నా. నా కుటుంబం పోషింపబడుతుంది. దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, ఇది అద్దిల్లు. ఆయన కూడా దేవుడు ఉండగలిగేటటువంటి ఆ యొక్క అద్దెని కట్టుకునేటట్టు, ఆ రెంట్ కట్టుకునేటట్టు శక్తి ఇస్తాడు. అంతేగాని పలానాది లేని అన్ని ఇది చేయొచ్చా అని ఆ ప్రశ్నలు పాస్టర్ని వేసే బదులు ఆయన చెప్పిన మాట ఏనండి. నిన్న వల్ల నీ పొరుగుని ప్రేమించండి, నీ పాస్టర్ని నువ్వు ప్రేమించవు. పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా క్వశ్చన్ వేయడమే కానీ ఎప్పుడన్నా పాస్టర్ గారు మీకు ఏమైనా కష్టంగా ఉందని అడిగావా? మీకు బండి ఉందా అని అడిగావా? పాత హీరో హోండా మీద వస్తారు. నేను చాలామందిని చూసిన పాస్టర్ని, పెద్ద పెద్ద చర్చికి పాత హీరో హోండా మీద వస్తాడు. నేను అడిగా, ఏంటి సార్ అన్న?
కష్టం నాకేమి లేదు సార్ అన్నాడు. అవునా, బండి మరి ఇంత పెద్ద సెర్చ్ ఎవరన్నా ఇవ్వలేదని. నన్ను ఎవరు అడుగుతారు సార్, మీరు అడిగారు. నాకు శక్తి లేదండి నిజంగా. అతను అన్నమాట నాకు బాధ అయ్యి పేరు చెప్పను. పేరు చెప్తే ఉద్యోగాలు, పాస్ట్ ఉద్యోగాలు పోతాయి కాబట్టి పేరు చెప్పను. మొన్న రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. పాస్టర్ గారు మీరు ఇంత పాత బండి మీద వస్తున్నారు ఏం సార్ అంటే, లేదు సార్ నేను కొనలేను, నా జీతం 25,000. 25,000లో నేను ఇల్లు అద్దె కట్టుకోవాలి, సొంత ఇల్లు లేవు, పొలాలు లేవు, ఏమీ లేవు. ఎవరన్నా ఆయన నెల్లు అడిగారా? ఆడు సూట్ వేసుకొస్తాడు, లిప్స్టిక్ పెట్టుకుని వస్తాడు, అది వేసుకొస్తాడు, సెంటు కొట్టుకొస్తాడు, ఏ తప్ప ఎప్పుడన్నా నువ్వు అడిగావా? ఆయనతో మాట్లాడతాడు, నన్ను చూడలేదు, నన్ను పలకరియలేదు, అనుకుంటాను. కానీ ఎప్పుడన్నా సార్ ఎందుకు మీరు డల్గా ఉన్నామని పాస్ని అడిగావా? బండి లేదు సార్, బాధపడ్డాడు. మరి ఎవరని నాకెవరు ఇస్తారు సార్? అవును, ఎవరు ఇచ్చిన వాళ్ళకి మనము ఎలాగంటే మన ఈ డొనేట్ చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చెప్పనా, ఆహార పంక్తి అనే అంటారు. ఏదన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు టేబుల్స్ వేసి అవతల కుర్చీలు వేస్తారు, ఎలాగ ఒక లైన్గా అందరు, దాన్ని ఆహార పంక్తి, భోజనం పంక్తి అంటారు. అలా అందరు తింటారు. అవతల గ్రూప్ వాళ్ళకే వేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను ప్రాక్టికల్గా చూసాను. వేసిన వాళ్ళు అది తినలేకపోతాడు, వదిలేసి పారేస్తాడు. కానీ వాడికి వేసి 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 వెనకాల పిలిచినా కూడా రారాడు. ఈ రోజుల్లో మనుషులందరూ తన పొరుగు వాడిని ప్రేమించడం కాదు కదా, పక్కవాడిని కూడా ప్రేమించారు. శత్రువుని ప్రేమించడం కదా, పక్కవాడినే ప్రేమించడం. ఇంక శత్రువుని ఏం ప్రేమిస్తాం? వేసిన వాళ్ళకి వేసి వేసిన. మనం అంతే. చాలామంది డొనేట్ చేస్తారు, కడుపు నిండా ఉన్నవాడికే డొనేట్ చేస్తారు, డబ్బులు ఇస్తారు. బాగా డబ్బు ఉన్నవాడికే డబ్బులు ఇస్తారు. డబ్బు లేని పాస్టర్ని ఎప్పుడన్నా అడిగిన మనిషి లేడు, ఆయన వైపు చూసేటోడు లేడు. ఫేమస్ పాస్టర్లకే డబ్బులు. యూట్యూబుల్లో కానీ టీవీలో ఉన్న ప్రసంగిస్తున్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది యూట్యూబ్ కాదు కదా, చిన్న ఫోన్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసే కెపాసిటీ లేని పాస్టర్లు పోవడం మంది ఉన్నారు. వాళ్ళకి ఒక డబ్బు కాదు కదా, 5 పైసలు కూడా లాభం లేదు. ఎప్పుడన్నా మనము ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీకు ఏమైనా కష్టంగా ఉందని అడగండి చెప్తారు. సహాయం చేయడానికి వెళ్ళండి, అంతేగాని వాడికి వేసుకున్న డ్రెస్సుల గురించి, వాడు చేస్తున్న పనుల గురించి, తింటున్న ఆహారం గురించి మీరు మాట్లాడద్దు, తప్పది. ఇదే ప్రసంగము కంటిన్యూషన్గా మళ్ళీ 2వ వీడియోలు పెడతాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఒకవేళ బాధ పెట్టినటువంటి మాటలు మాట్లాడితే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నేను కూడా తప్పు చేయొచ్చు, నేను కూడా దేవుని ఏం కాదు కదా. తప్పులో ఏమైనా తప్పు మాట్లాడంటే వెంటనే చెప్పండి. నేను బైబిల్లో మాటనే చెప్తున్నా, వేరేది నా సొంత దేవుడిచ్చిన జ్ఞానం వాడుకోండి. దేవుడిచ్చిన జ్ఞానం తప్ప నా సొంత చాకచక్యం కాదు, నా సొంత జ్ఞానం కాదు, నా సొంత టాలెంట్లు కాదు. కేవలం దేవుడిచ్చిన నా ఆశ. నేను దేవుడిని అడిగాను ఎప్పుడు కూడా, నేను నాకు ప్రసంగం చేయాలి ప్రభు అనే ఆశ ఉండే. ఆ ఆశనే ఈ విధంగా తీసుకుంటున్నాను. నన్ను ఎవరు ప్రసంగాలకు పిలవరండి, ఎందుకంటే నన్ను ఎవడు పిలుస్తాడు? నేను ఫేమసా, డబ్బు ఉన్నవాడినా? కాబట్టి దయచేసి ఈ విధంగా నాకు ఎంకరేజ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.